నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఏం కూర ఇయ్యాల మీది? మాదైతే ఇయ్యాల ఆనపకాయ దప్పడము. ఆనపకాయ దప్పడం అంటే సూపర్ ఉంటుంది. కానీ అమ్మ వాళ్ళు చేసినంత ఎంత మనం ఎన్ని చేసినా అమ్మ వాళ్ళు చేసినట్టు రాదు. ఇయ్యాల నా స్టైల్ ఆనపకాయ దప్పడం ఎట్లుంటుందో మీకు చూపిస్తా. వక్కలు చిన్న లాతది, టమాటా వక్కలు, చింతపండు నానేసిన, ఆల్రెడీ పోసుకేసిన, పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ పోసుకేసిన. మీకేం చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అన్నీ పోసుకేసిన, పప్పు వేసేసి మంచిగా కలిపి ఈ ఆనపకాయ వక్కలు టమాటా వక్కలు ఇల్లేసి మంచిగా మగ్గ పెట్టాలి. ఆనపకాయ వక్కలు టమాటా వక్కలు కూరలు వేసి మంచిగా కలిపిన. ఇప్పుడు ఇక దక్కన పెట్టాలి, మగ్గాలి. ఆనపకాయ వక్కలు టమాటా వక్కలు తొందరనే మగ్గుతాయి అని మాడిపోకుండా అయితే చూడు. మాడిపోతే దప్పడం మంచిగా ఉండదు. దక్కన పెట్టిన కొద్దిగా మీడియం మంట మీద పెడితే సరిపోతుంది. ఇలా ఆనపకాయ వక్కలు టమాటా వక్కలు మగ్గిపోయినాయి, తొందరనే మగ్గుతాయి ఆనపకాయ వక్కలు టమాటా వక్కలు. ఇప్పుడు మనము ఈ దప్పడానికి సరిపడా కారం, ఉప్పు ఇవి వేసి మంచిగా కలిపి ముద్ద పెట్టాలి. ఉప్పు కారం ముక్కలకు పట్టిన తర్వాత అప్పుడు పులుసు వేయాలి. చూడరు దోస్తులు, ఉప్పు కారం మంచిగా ముక్కలకు పట్టించిన ఇప్పుడు మంచిగా దక్కన పెట్టి ఇవి మగ్గ పెట్టాలి. చూడరు దోస్తులు, ఉప్పు కారం మంచిగా ఆనపకాయ వక్కలకు పట్టింది. ఇప్పుడు చింతపండు పిసికి పెట్టుకున్న పులుసు, ఈ పులుసు సిమ్లో పెట్టాలి, లేదంటే కారం మాడిపోతుంది. పులుసు పోసి మనకు ఈ దప్పడానికి ఎంత కావాలో, మనకు దప్పడం ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. పోద్దాం నీళ్ళు దొరుకుతుంది. దప్పడానికి సరిపడా నీళ్ళు పోసిన నేను. ఇప్పుడు దీన్ని మంచిగా పెద్ద మంట పెట్టి బాగా మరగనేయాలి. కొంచెం ఉప్పు కారము పులుపు అన్ని టేస్ట్ చూడుర్రి. ఎందుకంటే మళ్ళీ దగ్గరికి వచ్చినాక కొద్దిగా దప్పడం మసలి దగ్గరికి వస్తుంది, అప్పుడు కూడా చూడాలి. తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు అయితే నేను కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది వేసిన. ఇప్పుడు దక్కన పెట్టుర్రి, ఇట్లా తెరిచిపెట్టురు కొద్దిగా. ఎందుకంటే మరుగు పొంగత్తది కదా, అంత పోతుంది. ఇక నూనె వేయిందంటే ఇక ఈ కూర దప్పడం అని కదా, ఏ కూర అయినా మంచిగా ఉండదు. నూనె పోకుండా చూసుకోర్రి. ఇట్లా తెరిచిపెట్టిరు అనుకో, అది అల్లనే మరుగుతుంది. మంచిగా మరిగింది దోస్తులు, చూడుర్రి. ఇప్పుడైతే ఇందులో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిదంటే శనగపిండి. మీ దగ్గర శనగపిండి ఉన్నా బియ్యం పిండి ఉన్నా వేయచ్చు. కొద్దిగా నీళ్ళు కలిపి ఇట్లా పోసి సిమ్లో పెట్టేయండి. ఇక మంచిగా పిండి ఉడకాలి. ఇప్పుడు జీలకర్ర మెంతి పొడి ఇది వేస్తేనే పులుసు కూరలలో ఇది వేయకపోతే సూపర్ ఉండదు. ఇక కొత్తిమీరకు కల్లేమాకు వేసి సిమ్లో పెట్టి నూనె మీదికి వచ్చిన తర్వాత దించేయండి. సూపర్ ఉంటుంది కూర. అసలు నూనె అంతా మీదికి వచ్చింది చూసారా దోస్తు. ఇప్పుడు బంద్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఉప్పు కారం సరి చూసుకోర్రి. ఇప్పుడు ఉడుకుడుకు అన్నంలో వేసుకొని